హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఒకసారి హాయ్ చెప్పండి అంటే హాయ్ బాయ్ అని నేను చెప్పేసి చిన్న జోక్ అయితే వేస్తాను. దానివల్ల ఏంటంటే నవ్వుకుంటా ఉన్నాము. అక్క ఎక్కడికో బయలుదేరావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటారేమో. ఇంకా ఇప్పుడు వరకు ఈ వ్లాగ్ అయితే ఒకసారి కూడా చేయలేదు, ఫస్ట్ టైం అయితే వ్లాగ్ చేస్తాను. ఏంటంటే పాప దగ్గరికి వెళ్తున్నాము. పాపకైతే సంక్రాంతి హాలిడేస్ అయితే ఇవ్వలేదు, అందుకని ఈరోజు విజిటింగ్ ఉంటే మాత్రం పాప దగ్గరికి అయితే వెళ్తున్నాం. 9:10 అలా అయితే బయలుదేరాము. అయితే మాత్రం ఇక్కడ నుంచి అయితే 1 అవర్ జర్నీ అయితే పడుతుంది మాకు, మా ఊరు నుంచి అయితే సంఘానికి. ఇంకా మా బాబు అయితే మాత్రం వీడియోలు వాడు కనిపించట్లేదంట, అందుకని చెప్పేసి వాడైతే కెమెరా ముందుకైతే వచ్చేసి చూస్తా ఉన్నాడు. అయితే ఎప్పుడైనా అంతా ఈరోజు ఫుడ్ అయితే మాత్రం ఇంటికాడ నుంచి ప్రిపేర్ చేసుకుని వెళ్ళాము. ఫైనల్ అయితే సంఘం అయితే వచ్చేసాము. పాప వాళ్ళ స్కూల్ అదేనండి. ఇప్పటి వరకు ఎప్పుడు తీయలేదు, చూడంగానే పేరెంట్స్ చూడంగానే పిల్లల రియాక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి వీడియో అయితే క్యాప్చర్ చేద్దామని ఫోన్ అయితే ఎత్తుకుపోయాను. మా హస్బెండ్ వీడియో తీయమంటే ఎలా తీసారో చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చే వీడియో ఇది మా హస్బెండ్ తీసిన వీడియోనే. అట్లు ఇటు కాకుండా ఎటో తిప్పేసి వీడియో అయితే క్యాప్చర్ చేశారు. తీర పాప వచ్చే టయానికి వీడియో తీయ అని చెప్తే దాన్ని అయితే రివర్స్ చేసేసారు. అందరినీ సినిమా హాల్లో కూర్చొని పెడతారు, సినిమా చూస్తా. మేము పోయాక ఎవరి పేరెంట్స్ వస్తే వాళ్ళ పిల్లల్ని ఏంటంటే పిలుచుకుంటారు. అయితే దగ్గరికి వెళ్ళాక నువ్వు మర్చిపోకుండా రాగానే ఎలా ఉంటుందని చెప్పేసి వీడియో తీయంటే వీడియో అయితే మాత్రం రివర్స్ పెట్టేశారు. అయితే నేనైతే వీడియో తీసుకొని వీడియో అయితే క్యాప్చర్ చేశాను. పిల్లల తర్వాత అయినా గుర్తుకుంటుందని చెప్పేసి అందుకని అయితే మాత్రం అయితే పోగానే అయితే కొంచెం ఎమోషన్ అయింది. పేరెంట్స్ చూడగానే కొంచెం అలా అయితే మాత్రం ఏడుపు వచ్చింది. తర్వాత ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందంట, తను కూడా పిలుద్దాం అమ్మ అంటే సరే అని చెప్పేసి పాపను కూడా తీసుకొచ్చి ఇద్దరిని అయితే తీసుకొచ్చాము. ఇంటికాంచి అయితే స్నాక్స్ చేసాము కదా పండగ అని చెప్పి అప్పాలయ్యి అవి అయితే ఎత్తుకెళ్ళాము. ఒక పప్పు డబ్బాకి మిక్చర్ అయితే మాత్రం ఒక డబ్బాకి అయితే చిన్న బాక్స్కి అయితే ఎత్తుకెళ్ళాను. అవి అయితే పెద్ద కూడా ఏమైతే తినలేదు, లైట్గా ఇద్దరిది అయితే తీసుకున్నారు చెరు కొంచెం అయితే. ఇంకొకటే ఆటలు పోయిన కానించి కాసేపు అలా ఉండి ఇంకా అయితే కాసేపు కుందురుకు మాట్లాడారు బాబు అందరు కలిసి. అయితే ఇంకా స్నానం అయితే చేసేసి బయటకు వెళ్దాం డాడీ, బయటకు వెళ్దాం అని అడుగుతుంది పాప. సరే అని చెప్పేసి పోయినసారి చూపించాను కదా సంఘం మ్యారేజ్, అక్కడికి వెళ్దామంటే సరే అయింది. ఎప్పుడైనా కానీ మేమైతే మాత్రం ఇంటికాడ నుంచి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. ఈ మంత్స్ నుంచి ప్రతి నెల విజిటింగ్ ఇస్తారు ఖచ్చితంగా. అయితే ప్రతి నెల ఇంకంతే మేమైతే బుచ్చికెళ్తాము. మా చిన్నత్తోళ్ళు ఉన్నారు, ఇంకంతా మా చిన్నత్త అయితే ఫుడ్ అన్నీ ఆమె వండుతూ చెప్తే. ఈసారి అచ్చం అయితే మాత్రం ఇంకెళ్ళలేదు, గుర్తుకుంటది కొంచెం స్కూల్లోనే ఉన్నాము. ఇంకేంటంటే ఇంక స్కూలు కోచింగ్ పాప కోచింగ్ అయిపోతుంది, ఇంకా ఈ ఎగ్జామ్తో అయిపోతుంది నవోదయ ఎగ్జామ్ తోటి. అందుకని చెప్పేసి అయితే మాత్రం ఈసారి ఇక్కడే సంఘంలోనే అయితే మాత్రం ఉందామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. బ్యారేజీ మొన్న వీడియోలో కూడా చూపించాను కదా. ఇంకా అయితే ఫ్రెష్ అప్ అయ్యి అయితే మాత్రం అందరూ అయితే వచ్చేసాము. ఇంకా స్కూల్ దగ్గర తిన్నామంటే వద్దు బయటకు వెళ్ళి తిందామని చెప్పింది, అందుకని చెప్పేసి బయటకు తీసుకొచ్చారు. మా ఓడికైతే వాటర్ చూడంగానే ఎంత భయమో, వీళ్ళు తొంగి చూస్తుంటేనే పడిపోతారు రండి 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 అని చెప్పేసి ఒకటే కేకలేస్తున్నాను. వాడైతే మాత్రం ఆ అంచులకు కూడా వెళ్ళలేదు. ఇంకా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, ఆడుకోవడానికి బాగుంది ప్లేస్ అయితే మాత్రం. ఇదైతే మాత్రం కాసేపు అలా ఆటలాడుకుంటా తిరుగుతా అలా అయితే ఉన్నారు. ఫ్రాక్ వేసుకోమాయి అంటే మీ ఇంటికి నుంచి కూడా పండగ కదా అని చెప్పి కొన్ని తీసుకెళ్తే నాకు అది వద్దనే వద్దు, బాగా అలవాటు పడిపోయింది నైట్ డ్రెస్లకి అయితే మాత్రం. ఫ్రాక్స్ అంటే మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా ఇంకా అదైతే నేను ఇదే వేసుకుంటానని చెప్పేసి అదే వేసుకున్నాను. సరే ఇంకెందుకులే అని చెప్పి నేనైతే వదిలేశాను. పిల్లలు అయితే బాగా ఆడుకున్నారు. ఎక్కడైతే ఆడుకోవడానికి చాలా విశాలంగా ప్లేస్ ఉంది, చుట్టూరు ఏంటంటే కంచిలాగా అయితే వేసేసారు, ఇంకా కొంచెం భయం కూడా లేకుండా ఉండడానికి అయితే మాత్రం. ఇంకా పోగానే హాస్టల్ నుంచి ఎవరైనా బయటకు వచ్చామంటే అలా ఉంటుంది. మనం కూడా అది ఆ సిచ్యువేషన్ మనం కూడా ఫేస్ చేసాం కదా. పాప ప్రతిసారి అయితే మాత్రం పోంగలే బయటకు వెళ్దాం అని అంటది. అందుకని చెప్పి హాస్టల్ అయితే అసలు నుంచి వెంటనే అయితే బయటకు తీసుకొని వచ్చేస్తాం చెప్పాను కదా. బుచ్చికెళ్ళేసి ఉదయాన్నే వెళ్తే ఇంక సాయంత్రం మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు వదిలిపెట్టేసేసి ఇంక బట్టలు అవన్నీ అక్కడికి తీసుకెళ్లేసి అన్ని. మా చిన్నత్త అయితే మాత్రం బాగా చూసుకుంటుంది ప్రతి ఒక్కటైతే మాత్రం. ఇంకన్నీ అక్కడే చేసుకునేది. అంత అంటే
హాస్టల్లో వచ్చేసి వేడి నీళ్ళు కాదు, చల్ల నీళ్ళే. ఇంకా తలస్నానం చేయించుకొని అన్నీ అయితే అక్కడే ప్రిపేర్ అన్ని ఏమైనా కావాలన్నీ చేయించుకొని పెట్టుకొని ఇంకేదన్నంత కావాలంటే ఇంటికి అని చేసుకెళ్ళి అలా అయితే మాత్రం ఉంటాము. ఈరోజు అయితే చికెన్ కర్రీ అయితే చేసుకొని వచ్చాము. ఇంకా పిల్లలు ఏంటంటే ఆడుకుంటా ఉన్న దాని చుట్టూ తిరిగేసి ఇంకా తినేసి ఆడుకుందరు రమ్మని చెప్పేసి అయితే మాత్రం చిన్నగా అయితే తినడానికి అయితే కూర్చున్నాము. బిర్యానీ చేసేమని చెప్పారు. ఇంకా బిర్యానీ అంతా అయితే మాత్రం 11 అలా అవుతే టైము. అంత వద్దులే అని చెప్పేసి ఓన్లీ చికెన్ కర్రీ, రైస్ అవి అయితే చేసుకొని వెళ్ళాము. ఒక్కడే తిరుగుతా ఉన్నాడు అలాగా. అందరం అయితే మాత్రం కాసేపు అలా జస్ట్ కూర్చున్నాం వెళ్ళంగానే అయితే మాత్రం. ప్లేస్ అయితే బాగుంది. మీరు కానీ అక్కడెక్కడైనా అయితే ఒకసారి అయితే మాత్రం కూర్చోడే ఏంటంటే పిక్నిక్గా అలాగైతే మాత్రం ప్లేస్ అయితే చాలా బాగుంది కూర్చోడానికి అలాగా. ఇంకా పాప అయితే గోరింటా పెట్టానంటే కోన్ తెచ్చింది. కోన్ పెట్టమంటే నేను కూడా అయితే మాత్రం కొంచెం అలా అయితే డిజైన్ వేసాను చిన్న మీద. చిన్న డిజైన్ అయితే అలా వేసుకున్నాను. బ్యారేజ్ అంతా అయితే మాత్రం ఇది. దీని గురించి ఫ్లాష్ బ్యాక్ ఉంది చెప్తాను. అంతకుముందు నాకు అసలు తెలియదు ఇవన్నీ. మాది గుంటూరు సైడ్ అని చెప్పాను కదా, ఇవన్నీ మనం ఎప్పుడు చూడలేదు అసలు. దీని గురించి అయితే మాత్రం నాకైతే ఊహించి చెప్పారు. అదంతా మాత్రం వీడియో కూడా క్యాప్చర్ చేశాను, చూపిస్తాను. అన్నం అయితే తినేసి 2 అవుతుంది టైము, ఇంకా కొంచెం హోంవర్క్ ఉంది చెప్పమనంటే సరే అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే బయలుదేరాము. పాప ఏంటంటే నాకు గోరింటా కలరు ఆ కలర్ 2 ఒకటే ఉన్నాయమ్మా చూడు అని చెప్తుంది. సరే అని చెప్పి గోరింటాకేదో ఆకేదో కనిపెట్టని చెప్తే సరేలేమ్మా అని చెప్పేసి ఇంకా ఉంటున్నాను. అది కొంచెం చూపిస్తుంది చూడండి. సో 2 సేమ్ ఒకే కలర్ ఉన్నాయంట, అదే చెప్తుంది అక్కడైతే మాత్రం. చెప్పాను కదా ఫ్లాష్ బ్యాక్ ఉందని, ఫ్లాష్ బ్యాక్లోకి అయితే వెళ్తాను. ఈ ఏరియా అయితే నాకైతే తెలీదు. రీసెంట్లీ 2 years బ్యాక్ అయితే మాత్రం ఒక మ్యారేజ్కి వెళ్ళాము. మ్యారేజ్కి వెళ్తే అప్పుడు ముందు నుంచి చెప్తున్నారు, అంతకుముందు ఈ బ్రిడ్జి అంతా లేదు, ఈ బ్రిడ్జి కట్టి జస్ట్ 3, 4, 5 years అవుతుంది అంతే. ఇంకా అంతకుముందు ఏంటంటే వరవ కట్ట అంటాం, డ్యామ్ లాగా కాదు ఏంటంటే ఇసుక కట్లు ఉంటాయి కదా, అవి అయితే వరుసగా పెట్టుంటాయంట. కింద రోడ్డు ఉంటుందంట వరవ. ఇంకా ఆ రోడ్డు మీద నుంచి పైనుంచి నీళ్లు ఒక్కొక్క పడుతూనే ఉంటాయంట. కొంచెం జాగ్రత్తనే ఉంటుందంట అక్కడైతే. ఇప్పుడు ఏంటంటే కొంచెం స్లోగా అయితే వెళ్ళాలంట. కొంచెం చూపిస్తాను, దాన్ని కూడా క్యాప్చర్ చేశాను. ఇంకా అలా చెప్తా ఉండేది అమ్మాయి ప్రసన్న ఉంది కదా, అమ్మాయి చెప్తా ఉండేది. మా హస్బెండ్ కూడా అన్నారులే కానీ అమ్మాయి ప్రసన్న అయితే ఆ పెళ్లికి వెళ్తే అదుగుదుగుదు అదే ఇదే అని. నైట్ అయితే మాత్రం బ్యారేజ్ అయితే మాత్రం చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ అయినా బాగుంది, ఈవినింగ్ అయితే ఇంకా చాలా బాగుంటది అయితే మాత్రం బ్యారేజ్ అయితే. అటు సైడ్ కూడా చెట్లు అయినా నాటారు. ప్లేస్ అంతా మాత్రం చాలా బాగుంది. ఇదే వరవ కట్ట అని చెప్పాను కదా, పైన అయితే మాత్రం చాలా ఎత్తుకు పెడతారంట. ఇసుక కట్టలు కానీ ఒక్కటి కానీ ఏదన్నా పక్క జరిగినా కానీ వాటర్ని అయితే మాత్రం కొట్టుకోపోవడమే. ఇదే ఇప్పుడైతే దాన్ని ఆపేశారు ఆ బ్యారేజ్ వచ్చినాక. ఇక్కడ నేనైతే కొంచెం షూట్ చేశాను. ఎలా ఉంటుందా చూడాలని చెప్పేసి ఆ రోజు అయితే మాత్రం లారీలో వెళ్ళింది పెళ్లికి అందరు ఫ్రెండ్స్తో అందరితోటి. ఇదే అని చెప్పేసి ఇంకా తర్వాత అయితే మాత్రం పాపని జాయిన్ చేసినాక తర్వాత రోజు అయితే మాత్రం తీసుకొచ్చి చూపించారు. ఇదే నైట్ అయితే బాగుంటుంది చూడడానికి అని చెప్పేసి. దీనికోసం అసలు అయితే ఒక్కొక్కరు అయితే అంతంత పొడుగు ఫ్లాష్ బ్యాక్లు చెప్పారు. నాకైతే అంతే, ఏదైనా మనం చూడకముందు వావ్ అనిపించింది. ఇదైతే పాప వాళ్ళ స్కూల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఏంటంటే స్కూల్ లాస్ట్లో అండి, ఇంకా చుట్టూరు కొండలు ఉంటాయి, వాతావరణం వాటి క్లైమేట్స్కి అదంతా అయితే బాగుంటుంది. పాపకి ఇక్కడైతే కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి, దాన్ని షేర్ చేసుకుంటా ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో చూసుకోవడానికి ఉంటుందని అయితే మాత్రం ఇదైతే మాత్రం వీడియో క్యాప్చర్ చేశాను. మా హస్బెండ్ నుండి సీసీ కెమెరాలన్నీ తీమాక ఎందుకు తీస్తున్నావు, ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయన్నారు. అదేమవుతుంది, మనం జస్ట్ వీడియో తీసుకున్నానికి దానికి ఏం ప్రాబ్లం ఉంటుందని అంటే అది ఇదని అంటా ఉన్నారు, తీయాకో అది ఇదనని. సరే ఏం కాదని చెప్పేసి నేనైతే వీడియో అయితే క్యాప్చర్ అయితే చేసేసాను, చేయకుండా అయితే ఉండలేదు. స్కూల్ పేరు అయితే శ్రీ భారతి నవోదయకి సైనికాకి అయితే మాత్రం మంచి కోచింగ్ సెంటర్ ఇదండి. ఇదైతే రమేష్ సార్ అయితే ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది. ఇది ఫస్ట్ సెంటర్ అయితే మా హస్బెండ్ వచ్చేసి చూసేసి వచ్చారు, నేనైతే రాలేదు. తర్వాత అయితే జాయిన్ చేసే రోజు అయితే వెళ్ళాము. ఇక్కడైతే అందరూ అయితే కూడా నైట్ స్లీపింగ్ ఏరియా అంటే ఇది. వాష్రూమ్స్ అయితే అవుట్ సైడ్ ఉన్నాయి. మామూలుగా స్నానం అయి చేసి అయితే మాత్రం బయట
కింద అయితే ఫ్లోర్ ఉంటుంది, 3 floors 4 floors. ఇదైతే మాత్రం ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి స్టడీ, సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి గర్ల్స్ హాస్టల్, పక్కన ఇంకో బిల్డింగ్ ఉంది బాయ్స్ హాస్టల్ వేరే. కాకపోతే కోఎడ్డే మొత్తం అయితే మాత్రం 4th 5th కి 2 అంటే స్కూల్ మామూలుగా రన్నింగ్ అవుతుంది. కోచింగ్ సెంటర్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్ట్రిక్ట్. దానికి వచ్చేసి స్టడీ కూడా బాగుంటుంది. ఇంకా పాపను ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు అయితే మాకు కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి, అవి అయితే చెప్తాను చూడండి. పాపను ఫస్ట్ అయితే మేము తీసుకొచ్చి వద్దమ్మా అని చెప్తే పాప అయితే ఉంటాను అనింది. ఇంకా ఫస్ట్ తనకి ఏంటంటే ఏం తెలియలేదు, హాస్టల్లో జాయిన్ చేయగా సైలెంట్ గానే ఉండిపోయింది. ఇంకా వంతున నేనైతే ఎమోషన్ ఆపుకోలేదు. నాకు తెలిసి పాపని ఎక్కడైనా ఒక చోటకి ఎక్కడికి వెళ్ళలేదు అమ్మాయి పుట్టినాక. జస్ట్ పోయినసారి దసరా అప్పుడు ఏమో అంతే వెళ్ళేసి ఒక 10 days ఉందంతే మా అమ్మ వంటి కాడ. ఇంకెక్కడికి కూడా వెళ్ళి అయితే ఎక్కడ ఉండలేదు. ఫస్ట్ పాపనైతే మాత్రం డి సెక్షన్లో వేశారు. ఇదైతే డి సెక్షన్. ఇంకా మేమైతే ఫస్ట్ ఇక్కడ ఈ క్లాస్ రూమ్ లోనే వదిలిపెట్టాము. తర్వాత అయితే క్లాస్ రూమ్ లో మేడం దగ్గర ఏంటంటే ఫస్ట్ వెళ్ళంగానే అక్షరాలు కనుక్కుంటున్నారా అని చెప్పి టెస్ట్ అయితే చేస్తారు. ఇంకా టెస్ట్ అయితే మాత్రం ఇంకా పాప అయితే సైలెంట్గా ఉంది. నేనైతే ఏడుస్తూనే ఉన్నాను, నాకైతే పోబుద్ధి కావట్లేదు. ఇంకా ఫస్ట్ రోజు జాయిన్ చేసిన రోజు అయితే మాత్రం ఇంకా కాసేపు అయితే అలాగే నిల్చున్నాను. నా వంతు ఏంటంటే కొంచెం దిగుదామని చెప్పి స్టెప్స్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ అమ్మాని కేకేసింది. ఏంటి అమ్మ అంటే ఈ మేడం దగ్గర ఖాళీ లేదంటే అటు సైడ్ వెళ్ళమంది అంటే మళ్ళీ మేమైతే పాపనైతే ఇక్కడ తీసుకొచ్చాము. లాస్ట్ రూమ్ తీసుకొచ్చాము. నా వంతున మేడం ఏంటంటే ఈ రూమ్ కాకుండా నెక్స్ట్ రూమ్ మేడం ఏంటంటే టెస్ట్ పెడుతున్నది. ఇంకా సరే అని నిల్చున్నాము. అలాగా ఎంత చెప్పగలుగుతా ఏంటిదని. ఇంకా అమ్మాయి అయితే కళ్ళమ్మ చెప్తూనే ఉంది, ఏడుస్తుంది. మీరు వెళ్ళండి మేడం కవర్ అవుతుందని అని వింటారు. అంటే మామూలుగా ఇక్కడ ఫోన్స్ ఏమి ఎలా ఉండవు, వాళ్ళే వచ్చేసి వీక్ లో 1 time 2 times అయితే మనకైతే పిల్లల వీడియో అయితే మాత్రం పెడతారు. మనమైతే అది చూడాలి. మన ఇష్టం వచ్చినప్పుడు రావడానికి, మన ఇష్టం వచ్చినప్పుడు పోవడానికి అవి అయితే ఏమి ఉండవు. మేమైతే విడిగా రోజులైతే మా పాపను ఒక్కసారి కూడా తీసుకురాలేదు అసలు. అంటే అంత స్ట్రిక్ట్ గా ఉంటారు సార్ అయితే మాత్రం. అదే ఆ చైర్లో కూర్చొని మేడం అడుగుతుంటే అమ్మాయి ఏడుస్తుంది. నేనైతే ఇంక ఏడుస్తూనే ఉన్నాను. ఇంకా అయితే రిటర్న్ అయిపోయాం మేమైతే అక్కడ మేడం దగ్గర వదిలిపెట్టేసి. నాకైతే మనసు అంతా ఎటంటే అటుపోయింది. ఫస్ట్ అలవాటు లేక నాకు 3-4 days కాదు అసలు 1 month 2 months అయితే ఒకటే ఏడుపు. ఏంటంటే మేమిద్దరం ఊనుకోవడం వల్ల పాప ఇద్దరం ఇంకా అయితే కొన్ని రోజులు నాకైతే నైట్ కూడా నిద్ర పడకుండా ఒకటే ఏడుపు. మళ్ళీ చూడడానికి వెళ్ళినప్పుడు 3 months వరకు అయితే నేనైతే ప్రతిసారి నేను ఉండను నాన్న నేను వచ్చేస్తా అని చెప్తా ఉండేది. ఇంకా తర్వాత నేను కూడా వద్దు తీసుకొద్దామని. మా హస్బెండ్ మాత్రం కొంచెం పిల్లలకి స్టడీ ఉండాలని చెప్పేసి తను మాత్రం ఏం చెప్తారంటే ఈరోజు అలవాటు అవ్వాలి, అన్నిటికీ అలవాటు అయి ఉండాలి. ఒక మెత్తంగానే పెంచితే అలాగా హార్డ్గా కూడా పెంచాలి, ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేము అని చెప్పేసి మా హస్బెండ్ అయితే మాత్రం ఉంచాలని చెప్పేసి కొంచెం ఫిక్స్ అయి ఉన్నారు. నేనైతే ఇంకంతే ఎప్పుడు పోవడం నేర్చుకుంటూ రావడం. అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 2-3 నెలల నుంచి నేను అంతే. ఆ తర్వాత అంతా రిటర్న్ వచ్చేటప్పుడు అంతా ఏడ్చుకుంటానే. అమ్మాయి కంటే నీకు ఎక్కువ ఏడుపు వస్తుంది అది ఇదని చెప్పేసి మా వారైతే వెనకాల నుంచి కొంచెం ఏంటంటే దాన్ని సపోర్ట్ చేస్తా. అలా అయితే మాత్రం చాలా అయితే మాత్రం ఎమోషన్స్ అయితే మాత్రం ఎదుర్కొన్నాను. ఫైనల్లీ మేము రిటర్న్ అవుతాం పాప అనేసరికి అయితే మాత్రం కళ్ళ నిండా నీళ్ళైతే పెట్టుకుంది. ఆ సిచ్యువేషన్ నేను ఏడ్చానంటే అమ్మాయి ఇంకా వీక్ అవుతుందని చెప్పి నేనైతే కంట్రోల్ చేసుకొని ఏడుపు అయితే ఇంకా మరిన్ని రోజులు లేదు, ఇంకో 1 week అంతే రిటర్న్ వచ్చేసింది పాప. ఇంకైతే కోచింగ్ అయితే అయిపోయింది. నేను ఉండమని చెప్తుంటే హాస్టల్ నేనైతే ఉండనని చెప్తుంది. అందుకని చెప్పేసి తీసుకొచ్చేద్దాం ఎగ్జామ్ అయిపోయినాక అని చెప్పేసి అనుకున్నాము. ఎగ్జామ్ ముందు రోజే పంపించేస్తారంట. ఇంకా ఇక్కడ ఈ స్కూల్లో అయితే చదివియాలని ఫిక్స్ అయ్యి ఫస్ట్ నుంచి ఇంకంతే అనుకున్నాము. ఇంకైతే కొంచెం ఎమోషన్ అయింది. వాళ్ళ డాడీ అయితే ఎన్ని డేస్ అమ్మా 5 days కదా, ఎందుకు మళ్ళీ వెంటనే వస్తుంది లేదా 5 days 4 days అంతేను చిన్నంగా అది ఇదని చెప్పారు. సరే అయితే నేను బయటకు వచ్చేసి అవి తెచ్చుకుంటా అంటే తీసుకో అని చెప్పేసి చిన్నంగా పాపనైతే వదిలిపెట్టేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. ఏదో కొంచెం బాధ, పండగ అయిపోయా పాపని ఇంటికి తీసుకురాలేదని చెప్పేసి. కానీ స్టడీ గురించి కొంచెం ఆలోచించాలి కదా అని చెప్పేసి అయితే మాత్రం కొంచెం అయితే వెళ్ళేటప్పుడు కొంచెం హ్యాపీగానే వెళ్తాము, చూస్తున్నాం తొందరగా వెళ్దామని. రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం కొంచెం అమ్మాయి ఆడడం వల్ల కొంచెం బాధగా అయితే మాత్రం అలా వచ్చేస్తాము. ఇదండి నా వ్లాగ్ అయితే మాత్రం.
ఒక్కొక్కరైతే మాత్రం చిన్నపిల్లల్ని 2nd క్లాస్కి 3rd క్లాస్కి 4th క్లాస్కి జాయిన్ చేశారు. మరి అది ఎలాగో ఏమో గాని నాకైతే మాత్రం ఈ అమ్మాయి 5th క్లాస్లో వెళ్తేనే ఎలా ఉందంటే సిచ్యువేషన్ అలా ఉంది. నేనైతే ఇంకా హాస్టల్కి వెళ్ళను అని చెప్తుంది ఫైనల్గా అయితే ఒకటే మాట. నా వ్లాగ్ అయితే ఇదేనండి. పాప వాళ్ళ స్కూల్ అయితే మాత్రం ఒక్కసారి లాస్ట్ వీడియో అయినా పెడదాం అనుకున్నాను. వ్లాగ్ అయితే వచ్చేస్తుంది. సరే మరి ఫ్రెండ్స్, ఉంటానైతే బాయ్.